మాచన్పల్లి దౌలతాబాద్ మండల్ సీతారాంపల్లి అనే గ్రామం వెనకట ఇక్కడ పూర్వకాలం లోపల వెనకట ఉండేదంట. అంటే సీతారాంపల్లి అనే గ్రామం ఉండే. ఆ గ్రామంలో ఒకట వెనకటప్పుడు రోగాలు అవి ఇవి వచ్చి గ్రామం ఊరి నీలమట్టమైంది. అప్పుడు మాచన్పల్లి గ్రామస్తులు ఇక్కడ మొరం ఉండే మట్టి మొరం దొబ్బుతుంటే ఆ విగ్రహం అనేది స్వయంభూ విగ్రహం దొరికింది అభయాంజనేయ స్వామి రూపంలో. అయితే మాచన్పల్లి ఊరు గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ ఈ విగ్రహాన్ని తీసి ఇక్కడనే స్థాపించి ఇచ్చేశారు. సీతారాంపల్లి అనే గ్రామం మాచన్పల్లి దౌలతాబాద్ మండల్, జిల్లా సిద్దిపేట. 2007 10వ నెల 7 తారీఖు విగ్రహం అనేది బయటపడ్డది. అప్పటి నుంచి భక్తులు అధిక సంఖ్యలో మంగళవారం, శనివారము ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవరన్నా వచ్చి ముడుపు కడితే కోరిక నెరవేరుతుంది. అది ఏ విషయాలన్నా కానీ, పెళ్లి విషయాల్లో కానీ, సంతానం విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, ప్రతి ఒక్క విషయానికి అభయాంజనేయ స్వామి అనేది అభయ రూపంలో వాళ్ళకు దర్శనం ఇస్తాడు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంగళవారం, శనివారం భక్తులు అధిక సంఖ్యలో కూడా పాల్గొని ప్రతి ఒక్క విషయానికి ఇక్కడ స్వాములు హనుమాన్ భక్తులు కూడా చాలా బాగుంటారు. హనుమాన్ జయంతి కూడా బాగా అవుతుంది. శ్రీరామనవమి కళ్యాణం కూడా బాగానే అవుతుంది. ఇవన్నీ అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొంటారు. జై సీతారాం హనుమాన్ దేవస్థానం. మీ పేరు పేరు కృష్ణమాచార్యులు, ప్రధాన అర్చకులు. అంటే ఇక్కడ డెవలప్ ఏం లేదు అనేసి అంటారు. డెవలప్ లేదు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు డెవలప్ కొద్దిగా అవుతుంది. ఆచారం గుడి అటువంటి 150 సంవత్సరాలు అయింది డెవలప్ అయ్యి ఇప్పటి వరకు. కానీ ఇక్కడ దాదాపు 15-16 ఏళ్ళే అవుతుంది కదా. ఇంకా కొద్దిగా డెవలప్ అవుతుంది. ఒక్కసారి కాలేదు కదా. భక్తులు అందరూ వస్తుంటే భక్తులు ఎలా కోరికలు నెరవేరితే అలా డెవలప్ చేస్తారు. అంటే భక్తులకు రానిపోనికి సౌకర్యం కరెక్ట్ లేదు. అవును, సౌకర్యం భక్తులకు రానిపోనికి కరెక్ట్ లేదు అంటే అవుతుంది. అది కూడా దానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. ఇప్పటి వరకు అయితే ఇంత పూర్తి అయిందంటే ఆంజనేయ స్వామి ఆజ్ఞతోని ఇంత పూర్తయింది ఈ 15-16 సంవత్సరాలలో కూడా. అంటే హనుమాన్ భక్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి మాల వేసుకుంటారు. అవును, చాలా మంది, వేల మంది వస్తారు. ఇక్కడ మాల ధారణ ఉంటుంది, మాల విరమణ వేసుకుంటారు, మాల విరమణ కూడా వేస్తారు. అది పెట్టద్దు అది ఆరతి ఇచ్చుకుంటే ఇక్కడ రమ్మ. ప్రార్థన
सर्वाभ्यामङ्गलम् आनन्दकर्पूरमङ्गलनिराञ्जनं समर्पयामि सर्वे जनाः सुखिनो भवन्तु